ఆ దాడి అనేది ఇప్పుడు నీ ప్రజాస్వామ్య బద్ధంగా ఓ రాజ్యాంగం ఉన్నది, మనకు పోలీస్ వ్యవస్థ ఉన్నది, నీకు ఆ మాటల మీద నీకు అభ్యంతరం ఉన్నది. ఇలా సమాజంలో కూడా కొంతమందికి డిఫర్ అవుతారు, ఇటు అటు ఉన్నారు, విడిపోయి ఉన్నది. నువ్వు పోయి డైరెక్ట్ నువ్వు పోలీస్ కాడికి పోవచ్చు, నువ్వు కంప్లైంట్ ఇవ్వచ్చు, నువ్వు యాక్షన్ తీసుకోవచ్చు, లేకపోతే నువ్వు ముఖ్యమంత్రి దగ్గర పోయి కలవచ్చు, తర్వాత కౌన్సిల్ అన్నారు కదా, కౌన్సిల్ చైర్మన్ దగ్గర పోవచ్చు, నువ్వు ఇవన్నీ చేయవచ్చు. కానీ దాడి అంటే ఎటు తీసుకుపోతున్నావు, ఏ సంస్కారానికి ఎటువంటి సంస్కృతికి తీసుకుపోతున్నావు, నీ సంస్కారం ఏంటి అసలు? నువ్వు అసలు ఈ పద్ధతి చూస్తావు, మాట్లాడుకుంటా మాటలు చెప్తున్నది, నేను 1 కోటి మందిని నా లెక్క తయారు చేస్తాను. 1 కోటి మంది నీ లెక్క ఏంటిది? ఇప్పుడు నువ్వు అన్నావు తెలంగాణ సమాజము, ఈడ వరుసలు, ఇవన్నీ అన్నదమ్ములు సాక్రిఫైజెస్ తోటి కూడుకున్నటువంటి ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ కుటుంబాలలో ఎట్లా ఉంటది, ఒక చెల్లె పెళ్ళినో అక్క పెళ్ళి చేస్తే ఆ కుటుంబంలో 2 అన్నదమ్ములు మొత్తం సాక్రిఫైస్ చేసి కష్టపడి వాళ్ళ జీవితాలు పనంగా పెట్టి పెళ్లిళ్ళు చేస్తారు. ఆ గౌరవం జీవితాంతం ఉంటది. ఇక్కడ ఆడపిల్లల కాలు మొక్కేటువంటిది ఉంటది. అట్లనే ఆ చెల్లెళ్ళు కూడా అన్నల పట్ల కావచ్చు, తమ్ముల పట్ల కావచ్చు, సేమ్ గౌరవంతో ఉంటారు. చిన్న రాజ్యం గురించి అంటే ఒక తల్లి కడుపులో పుట్టినటువంటి అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెళ్ళు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, ఇటువంటి వీళ్ళు ఏ స్థాయికైనా వాళ్ళ సొంతంగా వాళ్ళు త్యాగం చేసి ఎదటోళ్ళ జీవితాన్ని సంతోషంగా పెట్టేటువంటి సంస్కారము, ఆ సంస్కృతి ఉన్నటువంటి ప్రాంతం మన తెలంగాణ ప్రాంతం.